నీకు ఇవ్వట్లేదు కుల్లా లేక తనకి ఇస్తున్నాని అదే జల్సియా వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక కపుల్ పైన టాస్క్ చేసాం. అయితే ఆ కపుల్ భార్య భర్తల లవర్సా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇంకోట అనేది మీరు వీడియో చూసే తెలుసుకోవాలి. అయితే వీడియో మాత్రం సగం చూసి మీరు ఒక డెసిషన్ కి రాకండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ వీడియో ఎందుకు అలా చేసాం అనేది అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హే రేఖా, హాయ్. ఎవరు మీరు? గుర్తర్లే? మీరు ఎవరో నాకు తెలీదు. హే రేఖా, మీ ఓ యా నథింగ్ బట్ యా. ఎవరు అసలు? నేను తెలియదు, నాకు ఎవరో తెలియదు. ఏంటి బ్రదర్ నీకు? హాయ్ బ్రో. హాయ్, ఏంటి అసలు ఏం చెప్పు? హే రేఖా, నాకు గుర్తుపట్టలేవు నువ్వు? అరే నేను నీ క్లాస్మేట్. తెలీదు, మీరెవరో నాకు తెలీదు. పోయేసి నీకెందుకు మీకు అవసరమా అడుగుతున్నారు? అసలు మీరెవరు? నేను నీ క్లాస్మేట్ గుర్తుకుందా అదన్నా? బ్రో అసలు ఏం చెప్పు, ప్రాబ్లం ఏంటి? జస్ట్ 5 minutes టాక్ విత్ యూ. నా క్లాస్మేట్ యాశాషి. క్లాస్మేట్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోను. క్లాస్మేట్ అయితే ఇంటికి మాట్లాడడం ఏంటి? ఓ బ్రదర్ ఎక్కడ పోండి. వాట్ ఆర్ యు టాకింగ్? సరే నడి, మనం వెళ్ళిపోతాం. ఏ రేఖా, వెయిట్. నేను అప్పటిలాగా లేను. టాబ్లెట్స్ వాడుతున్నా, సెట్ అయిపోయింది నాకు అంతా. ఏ రేఖా, వాట్ ఇస్ దిస్? టాబ్లెట్ వాడినా సెట్ అయిపోయింది, అది అంతా సెట్ అయిపోయింది. సీరియస్ నేను ఎందుకు వై ఆర్ కన్ఫ్యూజ్డ్ యా? అసలు మీరెవరు? ఎందుకు ఇలాగ మమ్మల్ని? ఏ నీకు అర్థం అవ్వట్లేదా? నేను మీరెవరో నాకు తెలీదు. మనకు రఘునాథ్ సార్ ఉందా? నాకు తెలీదు అసలు. మీరు రఘు సార్ వాళ్ళు మాట్లాడుకుంటే గాంధీ స్టాచ్యూ వెనకాలనే కదా మీ ఇల్లు? ఎందుకు రావాయి పోనాడు? నాకు తెలీదు అసలు. ఇక అతను కొడుతుంటే నువ్వు ఎందుకు అట్లేదు అవుతున్నావు? అరే పోరా బాయ్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని? పోనాడు అక్కడ పో. అసలు ఏంటి అసలు న్యూస్ అసలు? ఇతను ఎవరో నాకు తెలీదు. మళ్ళీ ఎందుకు వచ్చింది మళ్ళీ ఇక్కడ? తెలీదు, ఇతను ఎవరో అసలు తెలీదు. మరి రేఖా, నువ్వు అంతా రియాక్ట్ ఆకు. అసలు ఎందుకు అయ్యారు ఇదైతున్నావు? వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు తెలీదు. ఎందుకు అలా చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ సరదాగా పార్క్ వచ్చాను, నేను చూశాను, షాక్, అమేజింగ్. చాలా రోజుల తర్వాత కలిసాను, ఎగ్జైటింగ్ ఉంది. అవే కళ్ళు. అవన్నీ నీకు ఎందుకు రా బాయ్? సారీ బ్రో. పోను ఫస్ట్. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తెలుసా నీకు? మంచి లగ్జరీ లైఫ్, వెల్ సెటిల్డ్, హ్యాపీ ప్యాకేజ్, సూపర్ లైఫ్. నేను చిల్ చేస్తున్నా నా లైఫ్ ఇప్పుడైతే. మీరు ఎలా ఉన్నారు? నా కోసం మీకు ఎందుకు? అసలు మీరు ఎవరు? ఏం మాట్లాడారు అసలు? ఏం మాట్లాడుతున్నారు అసలు? రేఖా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వాటికి పిచ్చోళ్ళే కొడుతున్నా. వాట్ ఈస్ దిస్ రేఖా? ఓకే లీవ్ ఇట్. నీకు అప్పుడు నేను ఒక 500 ఇచ్చేది గుర్తుకుందా? అఫ్ కోర్స్ నీకు ఇచ్చేది ఉంది. నేను కూడా జిమ్కి వెళ్తున్నాను. రేఖా, ఒక 2 minutes మాట్లాడుతాను. నాకు హెడేక్, నాకు నచ్చలేదు. చూసావా, నా గురించి తెలుసు బ్రో అతనికి. రేఖా, 1000 పట్టుకో, నువ్వు పట్టుకో, చెప్తా. లివ్ ఇట్ యా. అరే వయాలు హంగ్రీ. రేఖా, నాకు అర్థం కావట్లేదు అసలు. రేఖా, నీ గాంధీ స్టాచ్యూ వెనకాల మీ ఇల్లు, నాకు తెలియదా? నీకు తెలియకపోవడం ఏంటి? ఏడో లుఫ్ట్ ఆడ వచ్చిందని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? రేఖా, నేను కొట్టుకుంటే చెప్తున్నా నేను. అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా చేస్తున్నావు అర్థమైతే అంటున్నా నేను. మీరు ఇలా చేశారంటే మనుషులు పెట్టి కొట్టిస్తాను. తీసుకురాపరా పోయి మనుషులు తీసుకురాపరా. ఓరా బాయ్ తీసుకురాపన్నాడు.
ఎవరిని తీసుకురాపో. రేఖ నేను అంతా నాన్సెన్స్ నాకు నచ్చట్లేదు కానీ ఇవి పెట్టు. డబ్బులు ఇస్తున్నావు నువ్వు అసలు డబ్బులు ఇస్తున్నావు నువ్వు. నీకు ఇవ్వట్లేదు కుల్లా లేక తనకి ఇస్తున్నాని అదే జల్సియా ఉండు, 2 నిమిషాలు మాట్లాడతాను అంటాడు కదా, ఏం మాట్లాడతాడు? ఏంటి అసలు న్యూస్ ఎంత అసలు ఇంతకీ? దెబ్బేస్తే బాగుండు చెప్తున్నా బ్రదర్. ఏం చేస్తావురా? మిస్టర్ కొడితే కొట్టించుకోవడానికి ఎవరు లేడు కదా. మాట్లాడతాను అంటాడు కదా, ఏం మాట్లాడతాడో చూస్తాను. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను, ఒక్క నిమిషం మీరు అడగాలి. నాన్సెన్స్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏంటి మీరు ఎవరు అసలు ఏంటి క్రేజీయా వాట్ ఇస్ దిస్? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఏం కావాలి మీకు అసలు? ఎందుకు మా మీద వచ్చి గొడవ పడుతున్నారు? వాట్ ఈస్ దిస్ రేఖ? నువ్వు తీసుకో అమౌంట్ మిస్టర్ చెప్తున్నావు. నేను ఒకటి చెప్తాను ఫ్రాంక్గా ఫ్రాంక్ చెప్తాను. నీ ఐస్ నాకు నచ్చినాయి. నేను ట్రస్ట్ మీ చెప్తున్నా. నాకు ఉన్నంతలో వెల్ సెటిల్డ్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇంకా నా లైఫ్ మొత్తం చిల్ ఉంది. నాకు ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవు. జస్ట్ ఏంటంటే నీకు ఇగో నాకు ఇట్లా ఉండడం ఇష్టం లేదు. నాకు అసలు ఈ డ్రెస్ ఏంటి సార్? డ్రెస్ ఏంటి? జస్ట్ ఈ 1,00,000 తీసుకొని షాపింగ్ అంతే. అంతే. ముక్కు కూడా ముక్కెర పెడతాం. ఎట్లుంటే మినిమం ఒక జనరేషన్ మాట్లాడుకోవాలి మన గురించి. మన గురించి చరిత్ర స్మరించుకుంటుంది. నాకున్న 4 ఫ్లాట్స్ అవి కూడా నీకే రాసిస్తాను. ఎందుకంటే నా లైఫ్ ఉన్నప్పుడు ఇంకా నీకుంటేది నాకుంటేది. అవునా కదా? వాడు కూడా పట్టుకొని వాడిచ్చి వాట్ ఈస్ దిస్? నాకు ఐ డోంట్ ఏంటి ఇదే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. అర్థమవుతుందా? నేను నిన్ను ఇక్కడ పెట్టుకుంటా, నువ్వు అక్కడ పెట్టుకుంటున్నాను. ప్లీజ్ ట్రస్ట్ మీ చెప్తున్నా. మనం ఎంత వద్దు పోయి తలకాయ నాకు నచ్చు. నీకు నచ్చిన గోల్డ్ కొనుక్కో. చందన బ్రదర్స్కి వెళ్దాము, ఈ బొమ్మన శారీ కొందాం. ఎంతైనా పర్లేదు మంచిగా అప్ప వాడే కూడా వచ్చి మనం ఏం చేసాం. ఎందుకే ఏ నువ్వు మాట్లాడుకున్నావు అయిపోయింది. నీ రేట్ అయిపోయింది కాక. నీకేం ప్రాబ్లం ఉంది చెప్పడానికి? మంచి మోడ్ దొరికిండు, మిండెడ్ దొరికిందని నీకని గట్టివాడు దొరికిండు వాంతాను పోతా అని చెప్పాను. ఎందుకంటే పెళ్ళాం పిల్లల్ని అందరూ నిడిచిపెట్టుకొని వస్తారు కదా కొందరు పిచ్చిన కొడుకులు. పెళ్ళాం నిడిచిపెట్టిన అందరికీ నువ్వు మిండెన్ అవుతావు అని చెప్పి అంటున్నావు. ఎందుకంటే వాని దగ్గరికి 7 తులాల బంగారం తెగిపోయినప్పుడు తెలియదు నీకు? కరగరా ఎందుకు కరా? పైసలు ఇస్తే వాడు నీకు, నేను పైసలు ఇస్తే నేను బెల్లం, వాడు నీకు అల్లం. వాడు అట్లే మాట్లాడతాడు. నువ్వు తీసుకొని పోరా కదా, తీసుకో. వెళ్ళిపోతావు నువ్వు, వెళ్ళిపో. వాడేదో మాట్లాడుతున్నాడంటే నీకు ఎలా అసలు ఎడం మాట్లాడుతున్నావు? ఇంతే పని నీకు. నేను ఎలాగ మాట్లాడతావు అసలు? నువ్వు ఇంతే ఉన్నప్పుడు ఎవడైనా ఇంతే ఉంటాడు. పైసలు ఇచ్చిపో. పైసలు ఎవడు సార్ ఏం ఇండటి సార్ గరగరా మళ్ళీ ఒకసారి ఏరియాలో కనిపించాను నరికి పడేస్తాం. చూసినావా కాక? చూసినావా అంటున్నా? నీ భార్య కాదని చెప్పేసి నువ్వు ఇది అవుతున్నావు. నీ భార్య కాదనుకొని నువ్వు ఇది అయిపోయినావు. అవునా? అర్థమవుతుందన్నా నీకు? ఎవడెవడో పుల్కగాడు వచ్చిండు గోపుతాడు, దాన్ని పట్టుకొని నువ్వు గోపుతున్నావు. బంగారం మాసం పెళ్ళాన్ని ఇన్సైడ్ కుట్టు సిగ్గుందా నీకు? నీకు ఒక మాట చెప్తా కదా, కూసో. అది చూడు, నేను ₹1,00,000 ఇవ్వగానే నిన్ను కాదని చెప్పి నాకు ఇచ్చేసింది. అవునా? నువ్వు దానికి 7 తులాలు బంగారం పెడితేవి, ఇంకా నువ్వు ఉన్న ఆస్తులంతా మడ కూర్చొని లెక్క చేసినంత దాన్ని పెట్టి. మరి మీ భార్య ఏం కావాలి? ఒక మాట చెప్తుంటావా?
బంగారం మాసం భార్య ఎంత పెట్టుకున్నాడు బద్మాషాడే. నువ్వు అసలు నీకు ఏం నచ్చింది పోయి ఇలా దాని కల్లా పల్లా సల్లా నీ భార్యకు లేని ఇంట్లో ఏమో చెప్పు. జస్ట్ నువ్వు అడిక్ట్ అవుతున్నావు అంతే, మనిషికి నువ్వు అడిక్ట్ అవుతున్నావు. అర్థమవుతుందా నీకు లైఫ్ అనేది? ఒకసారి మీ భార్య ఫోన్ చేయి, స్పీకర్ అని. నేను ఒకటి చెప్తానా నీకు, కాలు మొక్కి చెప్తా. పిచ్చి పిచ్చి పిచ్చా అనేది మాత్రం పో. అర్థమవుతుందా? మేము ఫ్రాంక్ చేస్తాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు మీ కెమెరాస్ అక్కడ పెట్టామంట, నేను ఫ్రాంక్ చేస్తాను. ఇప్పుడు ఇది జరిగిందంతా మీరు ఫ్రాంక్ చేసినాం, నేను జరిగిందంతా మీరు రికార్డ్ చేసినాం. సారీ, ఎందుకంటే జస్ట్ మీ భార్య ఇచ్చిన టాస్క్. అన్న మా భర్తకి ఇట్లా చేస్తున్నానా, ఏం చేయాలి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి మీ భార్య బాధపడుతుంటే నాకే ఫోన్లో మాట్లాడుతూ కళ్ళ నీళ్ళు తిరిగే కాక దాని దగ్గర ఏముంది పోయి అమ్మ దాంతో అంతే. అసలు పెళ్ళి ఎన్ని ఏళ్ళైతే నీకు? 3 ఏళ్ళలో నీకు కథ అయిపోయిందా మ్యాటర్? 3 ఏళ్ళలో అయిపోయింది అంటున్నా, క్లోజా? అంత బోర్ కొడుతుంది అంటున్నా. ఏ యాంగిల్లో కొడుతుంది నీకు బోరు? నీకు ఇది యాంగిల్ ఇది ఏ యాంగిల్ నచ్చింది అంటున్నా? బంగారం కోసం భార్య పెట్టుకో, మీ పాలతీ దానిల కోసం వీటి కోసం అడిగేస్తాను. ఒక్కసారి నువ్వు మారినావని నాకు తెలుస్తుంది కాక, బయట వాడతలేవు. కాకపోతే నీకు లోపల ఇది ఉన్నట్టుంది. నువ్వు ఏం చేయాలనుకో చేసి ఏడవాలనుకో, 1 గంట సేపు ఏడుస్తావు, ఏడ్చేసి నువ్వు బాధపడతావు. 1 గంట సేపు ఇంత కోసం బాధపడు. లేదు తాగుతాను కూడా 1 గంట సేపు మందు ఆయేసి మళ్ళీ లైఫ్ చిల్ చేసేసి నీ లైఫ్ మొత్తం మీ భార్యతో ఉండు. సరేనా? ఒక్కసారి చెల్లెకి ఫోన్ చేయి, నీ భార్యకు ఫోన్ చేయి. హలో, చిన్నోడికి 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది. నువ్వు అస్సలు పట్టించుకోలేదు. చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కట్టుకున్న ముగ్గులు పెట్టి వేరే వేరే లంచగుండల్లో పోవడం అది మంచి పద్ధతి కాదు. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నువ్వు నా భర్తవి. అందుకని నువ్వు ఉపయోగపడి ఎదురు చూస్తున్నా నీ కోసం. ఇదే మంచి పద్ధతి కాదు. చిన్నోడి గుంట్లో బాగాలేదు. హలో, నేను రా సుధాకర్ అన్న మాట్లాడుతున్నా. చెప్పండి. నువ్వు ఇప్పటి నుంచి ఏడవకు. ఇప్పుడు అన్న బాగా మారిపోయిండు, చిల్ చేద్దాము, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చా? 2 రోజుల నుంచి చిన్నోడికి జ్వరం వచ్చింది. అసలు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎవరెవరో లంచగుండలతో తిరుగుతున్నాడు. ఓకే ఇంకా వద్దులేమ్మా. ఇప్పుడు మారిండు, అన్న ఇట్లా మారిండు, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఇంటికి వస్తా. కూడా మారడమే కావాలి. సరే, బాగా మారిపోయిండు, ఇప్పుడు ఇంటికి వస్తుండు. నువ్వు కూడా ఏం డిసప్పాయింట్ చేయొద్దు, డిస్టర్బ్ చేయకు అన్నను. మారిపోయిండు, మీ బావ మారిపోయిండు, అది గ్యారంటీ నాది. నువ్వు కూడా ఎట్లాంటి డిస్టర్బెంట్ మాటలతోని ఆయన ఇబ్బంది పెట్టకు. మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి, సరేనా? 1 వారం తర్వాత నేనే వస్తా, మీ ఇంటికి వస్తా. నాకు బిర్యానీ వండి పెట్టాలి, సరేనా? థ్యాంక్ యూ సార్. బావా నాకు మంచి బిర్యానీ వండి పెడుతుంది, ఇద్దరం కలిసి తిందాం. ఓకే ఓకే రైట్. నువ్వేం బాధపడకు, వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇంటికి. హాస్పిటల్ తీసుకెళ్ళి హ్యాపీగా ఉండండి, ఓకేనా? నేను ఫైనల్గా ఒక మాట చెప్తా పోయా. ఇటువంటి బద్మాషులు సినిమా లాంటి, భార్యలు సీరియల్ లాంటి. మనకు బోర్ కొడుతున్నాం కూడా, కానీ ఒక్కసారి సీరియల్ అడిక్ట్ అయితే ఎంత మజా వస్తుందో, ఒక్కసారి భార్యకు అడిక్ట్గా ఆ మజా వేరు. ఇది 3 గంటల నేను ఆడుకుంటే పాడుకుంటే తాడుకుంటే నేను తన్నేస్తాయి. కానీ సీరియల్ అట్లా కాదు, ఈ భార్య అట్లా కాదు. అయినా నీకు లైఫ్ గురించి చెప్పడానికి నేను పెద్ద మోతవారిని కాదు, కానీ ఒక 2 నిమిషాలు ఆలోచన చేసుకో. నీ లైఫ్ నీది, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. చెప్పడం వల్ల నేనేదో మోతవారని ఫీలింగ్ కానీ నీకు ఒక ఇదే అనమాట. నేను ఈ వీడియో ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాను, ఎందుకంటే మనలాంటి వాళ్ళు మారడానికి ఈ వీడియో ఒక ఆవిష్కారం ఉంటుంది, ఓకేనా? నువ్వేం ఒక ఆలోచన చేసుకొని నిమ్మలంగా ఉండు, యథార్థంగా ఇచ్చేసుకో, సరేనా? రేపు అశాంత్ మనకి ఏదైనా అయ్యి కాలో చేయి ఎదిగిందనుకో,
రేపు ప్రశాంత్ మనకి ఏదైనా అయ్యిందనుకో ఎవ్వరు రాడు, అర్థమవుతుందా? ఇటువంటి అస్సలకే రావు. ఇవి 5 నిమిషాలు కానీ నీ దగ్గర నాకానికి 10 తప్ప ఇంకెవ్వరు రాడు. నీ భార్యనే నీకు అవుతుంది, నా భార్యనే నాకు అవుతుంది, అర్థమవుతుందా? ఆమెను మాత్రం మనం ఇది చేసామనుకో మనంతా వేస్ట్ బెక్కు బహుగా లేడు. కాకపోతే కష్టం పెడుతుండొచ్చు, మనం అసొంటోళ్ళు ఉండరని కాదు, కానీ మీ సొంతలకు మాత్రం అన్యాయం చేయకపోయా. అశానత్ నీకు ఏమైనా అయిందనుకో, కాలోచే ఎరిగిందనుకో, నీ గుద్దకాకి అడిగేది ఎవరు అసలు వీలే అడుగుతారు. దీనికి అడుగుమని చెప్తా, అవి అడగదు, అర్థమవుతుందా? అంటే అంతే, నేను ఎక్కువ ఏం చెప్పాలి. నీకు భార్య గుండెల్లో మనం ఈడ పెట్టుకుంటుంది. అఫ్కోర్స్ చాలా మంది మనం కూడా ఈడ పెట్టుకుంటాము. కొందరు ఇట్లాంటి టెంప్టింగ్ వాళ్ళు రావడం వల్ల మనం ఒక్కోసారి టెంప్ట్ అయిపోతాము. బట్ లైఫ్ లాంగ్ ఉండేది మాత్రం ఈ భార్యనే. సో మనం లైఫ్ లాంగ్ భార్యకు ఇది చేయాలి తప్పితే ఇటువంటి పాలతు ముండలకు మనం సపోర్ట్ చేయదు. అసలు 5 నిమిషాల కోసం మనం ఎందుకు పోవాల్సిన అవసరం చెప్పు. మనం దునియా మొత్తం దున్నేస్తాము, అన్ని చేస్తాం, కానీ వాళ్ళకి మాత్రం మనమే దునియా, అంతా మనమే. అసొంటోళ్ళు మనము ఆగం చేయొద్దు ప్లీజ్. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పటాపట కొట్టేయండి. ఈ వీడియో లైక్ చేసినా చేయకుండా సరే, కానీ కొంతమందికి షేర్ చేయండి. ఇట్లా ఉన్న కొడుకులకు షేర్ చేయండి. వాళ్ళు మారారనుకో మనం హ్యాపీ, అంతే. ఇంకా ఈ వీడియోకి ఏదో రావాలని కాదు, ఇటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ.